పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? పోసాని కృష్ణమురళి అరెస్ట్ దాన్ని ఎలా చూస్తారు మీరు? పోసాని కూడా పిచ్చి కుక్క, కొద్ది రోజులు పోతే పిచ్చి ముదిరిపోయి జనాల మీద దాడి కూడా చేయొచ్చు. అలాంటివన్నీ లైఫ్ లాంగ్ జైల్లో పెడితే ప్రజానికానికి చాలా మేలు జరుగుతుంది. దయచేసి నోర్లు విసిరేశారు, చేతులు విసిరేశారు, అది ఇప్పుడు అనుభవించక తప్పదు. అరెస్ట్ చేయడం అన్నది సరైన చర్య అని నేను భావిస్తున్నాను. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అన్నది దాన్ని అయితే నేను సమర్థిస్తాను. నేనే కాదు, మన ఏపీ ప్రజలు కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ సమర్థిస్తారు. కానీ రాజకీయంగా విమర్శించి కానీ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించుకోవాలి. పోసాని కృష్ణమురళి ఇంటికి వచ్చి చూస్తే ఎందుకంత చించుకుంటున్నాడో, ఎందుకంత ఆవేశపడిపోతున్నాడో పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అంటే డబ్బే. నోటుకొచ్చినట్టు తిట్టాడనే కాకుండా చట్ట వ్యతిరేకంగా ఎవరు ఏ పని చేసినా కూడా పార్టీలకు అతీతంగా అందరినీ అరెస్ట్ అనేది చెయ్యాలి. అలా చేసినప్పుడే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అనేది వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీ చిల్లర రాజకీయం ఆపేసేయండి, న్యాయంగా వెళ్ళండి. మేడం, నిన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్ చూసాం. అరెస్ట్ తర్వాత వైసీపీ వాళ్ళందరూ కూడా పెద్ద రాదంతం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కావాలని చెప్పి పోసాని అరెస్ట్ చేశారు, ఇది కక్ష సాధింపు రాజకీయం అని చెప్పి మాట్లాడుతున్నారు. పోసాని అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? పోసాని కృష్ణమురళికి అంత రాజకీయ ప్రవేశం ఏం లేదు. నేను ఆయన చూపిస్తుంటే కూడా నేను అదే అనుకున్నా. వంశీ కూడా అంతే, ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు, వీళ్ళు వ్యాపారాల్లోంచో సినిమా ఫీల్డ్ నుంచో వచ్చిన వాళ్ళు. పోసాని కృష్ణమురళి ఇంటికి వచ్చి చూస్తే ఎందుకంత చించుకుంటున్నాడో, ఎందుకంత ఆవేశపడిపోతున్నాడో పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అంటే డబ్బే. డబ్బు లేకుండా ఆ ఓవర్ యాక్షన్. నాకు నిన్న వాళ్ళ మిస్సెస్ అనుకుంటా అరెస్ట్ చేయడానికి హైదరాబాద్లో ఇంటికి వెళ్ళినప్పుడు జాలేసింది ఆవిడని చూస్తే. ఇలాంటి పిచ్చ వెధవలతో ఈ ఆడవాళ్ళు సర్దుకోవాలి. టాబ్లెట్ ఇస్తుంది అప్పుడు ఆవిడ, టాబ్లెట్ టెన్షన్ పడిపోతున్నాడు, మళ్ళీ అక్కడ కూడా అరుస్తున్నాడు. అంటే పోసాని కృష్ణమురళి యొక్క క్యారెక్టర్ ఏంటండి? ఇళ్ళల్లో క్యారెక్టర్లు తెలియదు మనకి. సినిమాల్లో ఏంటండి, ఏదో ఒక చిన్న దీనిలాగానో సరదాగా నవ్వించేవాళ్ళలాగానో క్లౌన్ అంటాం. అలాంటి పరిస్థితి నుంచి నువ్వు రెచ్చిపోయి మాట్లాడిన విధానం, అందరి వెనక జగన్ హస్తం, జగన్ వెనక నుంచి సజ్జల హస్తం వెనక నుంచి వచ్చే డబ్బు, ఇవి చూసుకొని వీళ్ళు ఇవాళ మీడియా కూడా అనవసరమైన వాళ్ళని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారనిపిస్తుంది నాకు. పోసాని కృష్ణమురళిని చూస్తే మాత్రం కోపం రాట్లా, జాలేస్తా ఉంది. వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఒళ్ళుని నోటిని కంట్రోల్ పెట్టుకోకుండా కుటుంబానికి తీసుకొచ్చాడే. నేను నా పిల్లలు కుటుంబం కోసం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఇచ్చాడు 2 నెలల కిందట. రాజకీయాలు ఏం చేసావు నువ్వు రాజకీయాలను తప్పుకోవడం ఏమిటి అంటే, అరెస్ట్ చేస్తారని భయపడిపోయి అస్త్రశస్త్రాలు సన్యాసిగా వదిలేసే అంత క్యాపబిలిటీ ఉన్న నువ్వు అసలు అలా మాట్లాడకూడదు కదా. పవన్ కళ్యాణ్ సినిమా వాడు, లోకేష్ బాబు పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు వెల్ ఎస్టాబ్లిష్డ్ సీఎం అండ్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద ఇండియా. అలాంటి వాళ్ళ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడే పరిస్థితి ఏంటి? నవ్వుకున్నారు తప్ప నిన్నెవరూ ఏం సీరియస్గా రిసీవ్ చేసుకోలేదు. బట్ చట్టం ఉంది, ఇష్టం వచ్చిన డ్యామేజ్ చేయకూడదు. పోసాని కృష్ణమురళికి ఫిలిం కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చిన తర్వాత దానికి ముందు కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ, లేదంటే లోకేష్ గారి గురించి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి అనేక సందర్భాల్లో లోకేష్ గారిని వెధవ అన్నటువంటి పరిస్థితులు చూసాం. పవన్ కళ్యాణ్ గారిని చెట్టుకు చీరగట్టినా కానీ వదలని మగాడని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. ఎల్తో సంబంధించినటువంటి పదాలను కూడా వాడి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. ఏదైతే కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా పోసాని మాట్లాడిచ్చారు అని చెప్పి ఆయన పైన పడినటువంటి కేసు, ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భం. మరి ఇంత అధ్వానంగా మాట్లాడినటువంటి పోసాన్ని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి వైసీపీ వాదన. వీళ్ళు ఎప్పుడు కూడా అది తప్పని అంటూ ఉంటారు. దానికి ఏదో ఒకటి మాట్లాడాలి కనుక ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడడంలో కూడా ఒక ప్లాన్ ఉంది, దాన్ని కూడా సీరియస్గానే తీసుకోవాలి. అలాగే మాట్లాడుతూ ఉందాం, ప్రజల్లోకి వెళదాం, మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చేస్తాం అని జగన్ చెప్తున్నాడు తనకున్న కొద్దిమంది కేడర్కి, నాయకులకి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడద్ది. ఇప్పుడు ఎగిరెగిరి పడకపోతే వీళ్ళు ఏమీ మాట్లాడటం లేదేంటి అనుకుంటారు. నిన్న నీ దగ్గరికి మొన్న ఇంకొకళ్ళు, అటు మొన్న ఒకళ్ళు పక్కన కనబడుతున్నారు, 2వ రోజు 4వ రోజు అరెస్ట్ అవుతున్నారు. మరి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఒక పార్టీ ఆఫీసు ఫంక్షనింగ్ ఏమీ లేదు. మొన్న మల్లాది విష్ణు గారి ఇంటి పెళ్లికి మొత్తం నాయకత్వం అంతా వచ్చింది అంతే.
అంతకే పనికొస్తారు వీళ్ళు. పేరెంట్ వాళ్ళు పెద్ద మనుషులు చూసుకోండి. ఈ పరిస్థితులు మాత్రం మీరు చెప్పే మాటల్ని నమ్మే ప్రజలు లేరు, నవ్వుకుంటున్నారు. ఇక ఇతను అవినాష్ నెక్స్ట్ అనుకుంటున్నారు, ఇంకొకళ్ళు ఇంకోటి అనుకుంటున్నారు. వీళ్ళకి డబ్బు ఇచ్చి గౌరవాలు ఇచ్చి ఎంతో ఎంతో స్టేటస్లు ఇచ్చి నిలబెట్టింది ఇందుక అని చెప్పి ఒక 1500కా 2000కా లేకపోతే 10,000కా జీతం అని ఎదురు చూసిన వాడికి ఇవాళ వేల కోట్ల ఆస్తులు, ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తులు, ప్రజల భూములు అన్నీ ఆక్రమించేసి ఆయన ఒక నాయకుడు. తల్లిని చెల్లిని తోసేసి నీ ఇష్టం వచ్చినట్టు జలసాలు చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు ఆ రిషికొండ అంతా ఆక్రమించిన నువ్వు ఒక నాయకుడు. దురదృష్టం అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకేమైనా కొద్దిమంది ఉంటారు కదా నువ్వు ఇచ్చే జీతం కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళతోటి మాట్లాడిస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకులు. అరెస్టులు అవుతాయి, అరెస్టులు అవ్వాలి. అరెస్ట్ కాబట్టి వాళ్ళకి ఈ పాటికి దిగిపోయి ఉంటుంది సగం, ఇంకా పూర్తిగా దిగిపోద్ది. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి దండాలు పెట్టి జైళ్లలో ఉంటే పాపం కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అంటే బహుశా ఇక్కడ పేమెంట్సే కారణమై ఉంటుంది. అరే ఒరే లేదా లోకేష్ బాబుని ఆడు ఈడు అని మాట్లాడాడంటే ఖచ్చితంగా నువ్వు ఇలా మాట్లాడు నీకు ఇంత ఇస్తాం అని రేటింగ్. కాకపోతే పోసాని కృష్ణకుమారుడు ఏమన్నా పెద్ద ఎన్టీ రామారావు కంటే జూనియర్ ఆర్టిస్టా, లేకపోతే ప్రజల్లో పెద్ద పేరున్నవాడా, పెద్ద అవకాశం ఉన్నాడా? భాష లేనివాడు మరి బూతులే మాట్లాడతాడు, భాషే లేదు వాడికి. ఈ నేపథ్యంలో ఈ దురదృష్టకరమైన పరిస్థితిని రాజకీయంగా కాకుండా నైతిక విలువలతో ప్రజలు కూడా గమనించాలి. నైతిక విలువలు లేని వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. నిన్న పోసాని అరెస్ట్ అయ్యాడు కదా, దానికి సంబంధించి వైసీపీ వాళ్ళందరూ మాట్లాడతా పోసాని అరెస్టు చట్ట వ్యతిరేకం, చట్టం టీడీపీ కంట్రోల్లో తీసేసుకుంది, చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పోసాని అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? చట్టం అంటేనే వాళ్ళకు అవగాహన లేదు, చట్టానికి విలువ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ చట్టాలు వేరు, దౌర్జన్యాలు, అరెస్టులు వాళ్ళ చట్టాలు. చట్టం నిజమైన చట్టానికి వాళ్ళకు అర్థం తెలియదు. గత 5 ఏళ్ళు రాక్షస పాలన విధించిన అదే మాదిరి జరిపించాలన్నారు. వ్యవసాయాలు కూడా పిచ్చి కుక్క, కొద్ది రోజులు పోతే పిచ్చి ముదిరిపోయి జనాల మీద దాడి కూడా చేయొచ్చు, కనపడినంత కొరకడం గిచ్చడం కూడా. అలాంటివన్నీ లైఫ్ లాంగ్ జైల్లో పెడితే ప్రజానికానికి చాలా మేలు జరుగుతుంది, ప్రాణహాని ఉండదు. అతని వల్ల జనాలకు చాలా ప్రాణహాని కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో. పిచ్చెక్కిపోయింది అతనికి. ఇంతకుముందు పోసాని మాట్లాడిన కొన్ని మాటలు మనం తీసుకుంటే లోకేష్ గారిని ఉద్దేశించో, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో మాట్లాడినటువంటి చాలా మాటలు, లోకేష్ని దద్దమ్మ అన్నాడు, తాగుబోతు అన్నాడు, అమ్మాయిలతో తిరిగే వ్యక్తి అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే చెట్టుకు చీరగట్టినా కానీ వెళ్ళే రకం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ విధంగా దుర్భాషలాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి, ప్రధానంగా కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడాడు పోసాని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్తా ఉన్నారని ఎట్లా చూడొచ్చు? చాలా 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 సంతోషకరమైన విషయం, శుభప్రదమైన విషయం అతను అరెస్ట్ చేయడము. ఒకటిని అడుగుతున్నా, వాళ్ళ పార్టీలో నీతి నిజాయితీ మంచి పలానా మంచి వ్యక్తిని వాడు చూపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకడన్నా ఇప్పుడు నువ్వు అనుకో, నువ్వు మంచి వ్యక్తి అని నేను చెప్పాలా, అతను చెప్పాలా? అలా ఎవరైనా ఏ వ్యక్తి కన్నా ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరైనా చూపించే వాళ్ళు ఉన్నారా మంచి వ్యక్తి అనేసి? ఆ క్యాడర్ మొత్తం ఇప్పుడు నేనేమనేది నా స్నేహితుని బట్టి తెలిసిపోతుంది. అట్లా గుడుకున్న వాళ్ళందరూ ఒకే క్యాడర్ సంబంధించిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఒకరికి నీతి లేదు, నిజాయితీ లేదు, మంచి మానవత్వం అనేది లేదు వాళ్ళకు. ఓకే, అయితే మరి పోసాని అరెస్ట్ అయిన తర్వాత ఈ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి కూడా పోసాని సతీమణి గారికి ఫోన్ చేసి మీకు మేము అండగా ఉంటాం, మేము తోడుగా. సద్దాం హుస్సేన్ అరెస్ట్ చేస్తే కూడా నిరసన తెలుపుతాడు జగన్మోహన్ రెడ్డి. బిల్ లాడన్ అరెస్ట్ చేస్తే కూడా నిరసన తెలుపుతాడు జగన్మోహన్ రెడ్డి. మంచి వాళ్ళను ఎవరన్నా బాధ కలిగితే నవ్వుతాడు, చనిపోతే నవ్వుతాడు. ఆ స్పైడర్ సినిమాలు మహేష్ బాబు వీళ్ళని నవ్వుతాడు చూడు, చనిపోతే కొద్దిగా ఆహారం కడుపు నిండిట్లు. అట్లా ఎవడు చనిపోతాడు శుక్రవారం అయితే కోర్టు పోకుండా దాముకుందాము, వాళ్ళని పరామర్శిద్దాం పోయేసి అతని మనస్తత్వం, వ్యక్తిత్వం అట్టదా ఉంటుంది. వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరికీ అదే గైడెన్స్ ఇస్తారు. అంటే అసలు ఈ అరెస్ట్లో వెనుక మొత్తం లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే ఉంది. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదండి, ఊరికి జస్ట్ బుక్ ఎత్తి ముందర పెట్టారు అంతే. అది ఓపెన్ చేస్తే ఇంకొక రేంజ్ లో ఉంటుంది. వీళ్ళు చేసిన తప్పులకు వాళ్ళే చెప్పారు కదా, చట్టం దాని పని చేసుకోబోతుంది. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి చెప్పారు కదా, ఆ చట్టమే చేసుకోబోతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి చట్టం దాని పని దాన్ని చేసుకోబోతుంది అన్నాడు. అట్లా చట్టం దాని పని అది చేసుకోబోతుంది. ఇప్పుడు రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు. పైన దుమ్ముదులు పెట్టిన టేబుల్ మీద ఓపెన్ అనేది చేస్తే పేజీకి ఒక్కొక్కటి ఎగరతా పోతుంది. వాళ్ళు చేసిన అరాచకాలు, అవినీతులు, దౌర్జన్యాలు. అంటే పోసాని గారి గురించి మాట్లాడితే ఇదే లోకేష్ గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎల్తో సంబంధించినటువంటి పదాలు కూడా చాలా మాట్లాడాడు. ఏ పదానికి ఒక వరం అన్నట్లు గిత్తకు ఒక జర అనేసప్పుడు తెనాలి రామకృష్ణ పీరియడ్ లో కిస్తీ విధించారు. అట్లా వీళ్ళు ఎంత తిడితే అంత డబ్బులు ఇస్తుందనేసి రెచ్చిపోయిన డబ్బుల కోసం, పదవుల కోసం, డబ్బుల కోసం అది ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరు వీళ్ళు కాపాడే వాళ్ళే. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ వాళ్ళు మాట్లాడితే ఇక అయిపోయింది టీడీపీ పని, రాబోయే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, 2.0 చూపిస్తానని చెప్పి. అందాక అతని పార్టీ ఉంటే కదా, రాబోయే ఎలక్షన్ దాకా ఇంక 4 ఏళ్ళు ఉంది. ఎవరున్నారు పని సంచేయాలి, వాళ్ళు చెంచాలు, వాళ్ళ దగ్గర మోచేతులు నీళ్ళు తాగేవాళ్ళు. ఈ ఏరియా పార్టీలో అవకాశం లేని వాళ్ళు అక్కడ నిల్చుండేది. అవకాశం ఉంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ. పోసాని కృష్ణమురళి అరెస్టు చట్ట వ్యతిరేకం మాట్లాడుతూ ఉన్నారండి, ఏమంటావు? పోసాని కృష్ణమురళి అరెస్ట్ పైన అభిప్రాయం ఏంటి? ఎవరు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్పితే వేరే పార్టీ ఏమన్నా మాట్లాడిందా? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటే కదా మాట్లాడేది. కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్ట్ ఉంది, అక్కడ చూస్తున్నాము తెలంగాణలో 3 పార్టీలు ఉన్నాయి.
ఆ 3 మాట్లాడలేదు. ఇక్కడ చూస్తే ఆంధ్రాలో 5 పార్టీలు ఉన్నాయి, ఈ 5 మాట్లాడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? అంతకుముందు పోసాని మురళీకృష్ణ అసలు ఏం చేశాడు? అసలు ఇంకో క్యాండిడేట్ ఉంది, లక్ష్మీ పార్వతి అని ఇంకో క్యాండిడేట్ ఉంది. ఆ క్యాండిడేట్ పాపం లేడీ కదని, లేడీ భద్రతలు తీసుకోవాలి కదని చట్టం ఆగింది. దానికి వస్తే ఒక్కోటి దయచేసి నోర్లు విసిరేశారు, చేతులు విసిరేశారు. ఇప్పుడు అనుభవించక తప్పదు. పోసాని మాట్లాడినటువంటి చాలా మాటలు తీసుకుంటే లోకేష్ గారిని ఉద్దేశించి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి చాలా మాటలు కొన్ని సందర్భాల్లో అనే పదాలతో కూడా మాట్లాడేట పదాలు కూడా ఉపయోగించి మాట్లాడినటువంటి పోసాని ఆ రోజు ఎవరో కూడా తప్పు అని చెప్పని వైసీపీ నాయకులు ఈ రోజు అరెస్ట్ చేయగానే ఇది తప్పు అంటా ఉన్నారు. మీరు గతంలో చూసారో లేదో, పట్టాభి గారు బాస్ స్టడీకి అనే మాట మాట్లాడారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేపర్లో ఒక మీటింగ్లో తిడుతున్నాడు అని చెప్పేసి పేపర్లో మాట్లాడుకొచ్చాడు. మరి పోసాని మురళీకృష్ణ తిట్టింది ఏంటి? అది బూత్ కాదా? అంటే యువతల వాళ్ళు బూతులు అనిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు బూతులు అనిపించుకోకూడదా? అంటే జగన్మోహన్ రెడ్డి దర్గం చేసినా కూడా గొప్పే, కడమ వాళ్ళు చేయకూడదు. అసలు చేసిందే నువ్వు, అన్ని చేసి తప్పులు చేసేదే నువ్వు, దాన్ని తీసుకొచ్చి వేరే పార్టీల మీద రుద్దాలి అంతే. అంతమించి లోకేష్ గారిని ఉద్దేశించి అయితే అన్న చాలా సార్లు తాగుబోతున్నాడు, తిరుగుబోతున్నాడు, అమ్మాయిలతో తిరుగుతాడు అన్నాడు, ఎదవా అని చెప్పాడు, దరిద్రుడని అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి పోసాని తీరా రాజకీయం మారిన తర్వాత, పార్టీలు మారిన తర్వాత నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, పార్టీలు వదిలేస్తున్నాను అని చెప్పి మాట్లాడి తప్పించుకుంటే చట్టం వదిలేసిద్దా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కటే నేను అడిగేది, పోసాని మురళీకృష్ణ ఏ సినిమాలో అయినా సరే యాక్టింగ్ చేస్తే సరైన క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్లో మెయింటైన్ చేశాడా? అన్నీ దొంగరకం, ఏదో డూప్లికేట్ వాటి కోసమే చేశాడు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నోటుకు వచ్చింది కదా, నాకు వైఎస్ఆర్ పార్టీ ఉంది కదా అని చెప్పేసి తెగ విరిగిపోయాడు. అవన్నీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావాలని చేయట్లా, వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టారు. అవి ఇప్పుడు కొలిక్కి వస్తున్నాయి. అంటే ఒకేసారి రాదు కదా, న్యాయం అనేది నిదానంగా తీసుకుంటూ వస్తుంది. అది అప్పుడు పెట్టారు, అప్పుడు బాబా మా మీద ఇలా దాడి జరుగుతుందని తెలుగుదేశం వాళ్ళు పెట్టారు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఓపెన్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేగాని దీనికి రెడ్ బుక్, గ్రీన్ బుక్ అని లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గ్రీన్ బుక్ పెట్టబట్టే కదా అప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఎందుకు మరి రెడ్ బుక్ అంటున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డిది వాడాడు 2.5. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ చిల్లర రాజకీయం ఆపేసేయండి, న్యాయంగా వెళ్ళండి. మొదటి దాకా సీఎం పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే నవ్వుకున్నాం. ఇదే అంశం గురించి పోసాని కృష్ణమురళి భార్యకు కూడా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం వైపు మనం పోరాడదాం, న్యాయం కోసం పోరాడదాం, మీకు మేము అండగా ఉన్నాం, మన పార్టీకి సంబంధించినటువంటి లాయర్లు అందరూ కూడా మీకు అండగా ఉంటారని చెప్పి పోసాని కృష్ణమురళి భార్య కూడా ఫోన్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయితే అదే వాళ్ళ భార్యకి అదే చెప్పాడు. వల్లభనేని వంశీ వాడిన డైలాగులు తక్కువ కాదు, పోసాని మురళీకృష్ణ వాడిన డైలాగులు తక్కువ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి అని ఇలాంటివి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి, లేదంటే లేదు కదా. అప్పుడు అసలు క్యాండిడేట్ బందర్లో ఇంకో క్యాండిడేట్ ఉంది, మొన్నే ఈ మధ్యన మీడియా ముందుకు వచ్చేసి నా రోమర్ ఊడదు అంటున్నాడు. రోమర్ ఊడిద్దో ఊడదో అది ఒకళ్ళు చేస్తే కాదు. మీరు దయచేసి ప్రభుత్వాన్ని తిట్టబాకండి, మీ పనులు మీరు చేసుకుంటే వెళ్ళండి, దాని పని దాన్ని చేసుకెళ్తే ఉండదు. నేను చెప్పేది అది ఒకటే. ఇంకో విషయం ఏంటంటే, లక్ష్మీ పార్వతి గారు అంతకుముందు తెగ తిట్టింది, ఇవాళ నువ్వు తిట్టొచ్చుగా, నీకు దమ్ముందిగా. నువ్వే తప్పు చేయనప్పుడు ఎందుకు తిట్టట్లేదు? నువ్వు ఎందుకు ఇంట్లో పడుకున్నావు? ఈ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఆ రోజు నానా బూతులు తిట్టిన వాళ్ళు ఈరోజు ఎందుకు బూతులు తిట్టరు? మేము అడిగేది అదే. మీరు అప్పుడు లీడర్లే, ఇప్పుడు లీడర్లే, తిట్టండి, కూర్చోండి రోడ్డు మీద. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు 33వ డ్రామా మొదలెట్టాడు. 33వ డ్రామా ఇప్పుడే మొదలెట్టాడు. అది లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరు పోతారో ఏంటో తెలియదు. 22వ డ్రామా మొదలెట్టాడు, బాబాని చంపేశాడు. 33వ డ్రామా మొదలెట్టాడు, ఇక ఎవరికి ఏంటనేది తెలియదు. ప్రజలను ఉంచుతాడో ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, నేను రిక్వెస్ట్గా చెప్తున్నా, మీరు ఒక మాజీ సీఎంగా ఉన్నారు, దాని విలువలు కాపాడుకోండి, అంతేగాని అడ్డగోలు రాజకీయాలు చేయకండి. పోసాని కృష్ణమురళి అరెస్ట్ దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది సబబే అండి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా నోటుకొచ్చినట్టు దుర్భాషలు ఆడారు. అలాగే గవర్నమెంట్ కూడా అప్పుడు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా రెడ్ బుక్ ఓపెన్ చేశారు అన్నారు. కాకపోతే ఏంటంటే ప్రతి
ఒక్కరికి కూడా ఒక చట్ట ప్రకారమే అలా వెళ్తున్నారు. ఎందుకంటే తప్పులు చేసిన ఎవరు కూడా తప్పించుకోలేరు. అలాగే పోసాని కృష్ణమురళి ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అలాగే ఎవరి మనోభావాలని వాళ్ళని దెబ్బతీసి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అదే వ్యక్తిగతంగా పెద్ద వయసుకి కూడా విలువ లేకుండా మాట్లాడారు. ఈ రోజు అతను అరెస్ట్ అనేది సబబే అండి. కంపల్సరిగా అలాంటి వ్యక్తులను అందరినీ అరెస్ట్ చేస్తే గానీ రెండో వ్యక్తి నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి అవకాశం అనేది ఉండదు. న్యాయం అండి, అది అరెస్ట్ చేయడం కూడా కరెక్టే. చంద్రబాబు నాయుడు గారిని బొల్లోడు, అలాగే లోకేష్ గారిని ఏమో పంది అనే యాంగిల్లో కూడా ఆయన ఎన్నో రకాలమైన దుర్భాషలతో తిట్టారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? దుర్భాషలు అంటే ఇప్పుడు అతను నా వెనకాల జగన్ ఉన్నాడు, ఆమె విజయసాయి రెడ్డి ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి, మంత్రులు ఉన్నారు అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు కనిపించరు. కంపల్సరిగా అతను అరెస్ట్ అనేది చెయ్యాలి. దానివల్ల ఇంకా చాలా మంది ఉన్నారు అరెస్ట్ చేయడానికి. ఇలాంటి వ్యక్తులు అంటే అన్యాయంగా కరప్షన్ నేతల్ని కూడా అరెస్ట్ చేయాలి. అది నోటుకు వచ్చినట్టు తిట్టాడనే కాకుండా చట్ట వ్యతిరేకంగా ఎవరు ఏ పని చేసినా కూడా పార్టీలకు అతీతంగా అందరినీ అరెస్ట్ అనేది చెయ్యాలి. అలా చేసినప్పుడే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అనేది వస్తుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ 11 సీట్లు పరిమితం అయ్యింది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి ప్లస్ విద్య, వైద్యం అన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఇలాగా చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కూడా వాళ్ళని ఖండిస్తే కంపల్సరీగా ప్రజల్లో ఒక అభిమానం అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రభుత్వం కూడా కూటమి రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏమన్నా మళ్ళీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఏమన్నా చేయదే మాకు అనుకూలంగా చేద్దాము అనుకుంటే నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ అనేది ఉంటుంది. కంపల్సరీగా ప్రజలు అనేది ఏంటంటే 5 సంవత్సరాలు చూస్తారు. ఈ 5 సంవత్సరాల తర్వాత ఇంకొకరికి అవకాశం ఇస్తారు. అంటే ఈ పార్టీ పోతే ఆ పార్టీ పోతే ఈ పార్టీ అని కాకుండా జెన్యున్ గా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ దాన్ని ఎలా చూస్తారు మీరు? చేయడం కరెక్టేనండి. ఆయన ఒక ప్యాకేజ్ ఆర్టిస్ట్ లాగా ఆ గవర్నమెంట్ పెద్దలు కానీ అంటే పెద్ద బడా నాయకులు ఏది చెప్తే అది నోటుకొచ్చినట్టు వాగడం, ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, విమర్శించవచ్చు. అది వాస్తవాలకు దగ్గరగా ఉండాలి తప్ప వాస్తవ విరుద్ధంగా చేయడం అన్నది చాలా జరిగింది. చాలా మంది ఉన్నారు అందులో ఈయన ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఈయన ఒక ప్రముఖుడు అలా విమర్శించట్లేదు. అందుకే ఆ విధంగా చూసుకుంటే ఆయన అరెస్ట్ చేయడం అన్నది సరైన చర్య అని నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని బొల్లోడు, అదే లోకేష్ గారిని పంది అనే అనేక రకమైన దుర్భాషలతో కూడా మాట్లాడారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా వదిలిపెట్టలేదు. పవన్ కళ్యాణ్ అని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, ఇంకా వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా చెప్పుకోవడానికి కూడా వీలు లేని భాషలోను విమర్శించడం అదే జరిగింది. పందనే కాదండి, ఇంకా ఘోరమైన వర్డ్స్ ఉపయోగించడం జరిగింది. అలాంటి వాళ్ళకి మరి ఇలాంటి చర్యలు లేకపోతే రేపొద్దున ఇంకో కొంతమంది తయారయ్యే అవకాశం ఉంది. యువత పెడదారులు పెట్టే అవకాశం కూడా ఉంది ఇలాంటివి. కాబట్టి ఆయన మీద తీసుకున్న చర్య, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ మీద కూడా తీసుకుంటే బాగుంటుందని నేనైతే భావిస్తున్నాను. లోకేష్ గారు రెడ్ బుక్ తీస్తే బాగుంటుంది అంటారా? తీయాలండి. ఇప్పుడు ఆయన జనాల్లో యువకాలం పాదయాత్ర చేసినప్పుడు చెప్పుకొని తిరిగాడు కాబట్టి మరి అది వాస్తవాలని కరెక్ట్ గా ఆయన ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటుంది. అది ప్రజలకి కొద్దిగా కరెక్ట్ సందేశం వెళ్తుంది. అంటే ఇలాంటి వ్యాఖ్యల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అంటారు? చట్ట ప్రకారం తీసుకుంటే బాగుంటది. లేదంటే ఇప్పుడు గత గవర్నమెంట్ లాగా ఆవేశంతో ఏం తీసుకున్నా అంత కక్ష సాధింపు కింద ఉంటది. కాకుండా చట్టపరంగా వెళ్ళి ఏ చర్యలను తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఏ చర్య చేసినా దానికి ఒక చట్టపరంగా ఎలా శిక్షించాలన్నది ఉంటది న్యాయ నిపుణులతో. అలాగే చట్టపరంగా శిక్షించడం అన్నది కరెక్ట్ అని నేను అనుకుంటాను. గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా దుర్భాషలతోని ముందుకొచ్చారు ప్రతి ఒక్కరు కూడా. ఇటు నాయకులు కావచ్చు, వాళ్ళ పార్టీ అధినేత అవ్వచ్చు, ప్రతిదీ కూడా వీళ్ళు దుర్భాషలతోనే ముందుకొచ్చారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళ అధినాయకుడిని పెట్టే కింద క్యాడర్ గానీ కింద నాయకులు గానీ వస్తాయండి. అవి అతను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది, పెరిగిన పెంపకం అలాంటిది. దాన్ని పెట్టి ఆయన ఆ విధంగా అందరినీ ప్రోత్సహించి ప్రతిపక్షంగానే మిగతా నాయకులు అంటే వాళ్ళకి వినని నాయకుల్ని కానీ బెదిరించి పరిపాలన చేయాలన్నదే ఆయన మెయిన్ మోటివ్. ఆ బెదిరింపులకి అందులో ఇదో పార్ట్ అనమాట. ఈ దుర్భాషలాడడం కానీ ఇది కానీ. ఈ దుర్భాషలాడడం ఒకటే కాదండి, కొంతమంది కొన్ని చోట్ల దాడులు కూడా జరిగినాయి. అలాంటి దాడులు అవన్నీ కూడా మరి అధినాయకుడు నడిపిన రాజకీయాలు అవన్నీ. మొన్న వంశీ అరెస్టు, ఈ రోజు పోసాని కృష్ణమురళి అరెస్టు. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది. మరి వాళ్ళకి ఏ రకంగా చేస్తే బాగుంటది అంటారు? అదే అండి, ఎవరినైనా సరే చట్ట ప్రకారంగా వాళ్ళు చేసిన చర్యలను పెట్టి ఏ విధమైన శిక్షలు అన్నది న్యాయశాస్త్రంలో ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం శిక్షించడం మంచిది. ఏదైనా మొత్తం మీద శిక్ష అయితే మాత్రం ఉండాలి.
చేసుకోవాలి, చేసుకున్నది కర్మఫలాన్ని మాత్రం అనుభవించాలి. వాళ్ళు చేస్తేనే రేపు పొద్దున్న యువత మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది. పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? పోసాని కృష్ణమురళి అరెస్ట్ అన్నది దాన్ని అయితే నేను సమర్థిస్తాను. నేనే కాదు, మన ఏపీ ప్రజలు కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ సమర్థిస్తారు. ఎందుకంటే ఒక నాయకుడు ఇంకొకటికి ఇన్స్పిరెన్స్గా ఉండాలి తప్ప ఇలా తిడితే మనకు పోస్ట్ వస్తుందా, ఇలా తిడితే ఇలా అవుతామా, లేకపోతే అని వీడు తిట్టాడు, వాడు ఇంకోటి వచ్చి ఏం చేస్తే కొట్టడానికి కూడా వెళ్తాడు. ఇదేంటంటే ఏ పార్టీ అయినా ఒకటే, దీన్ని సమర్థించడం అయితే కరెక్ట్ కాదు. చట్టవేత్త పరంగా ఎవరినైనా సరే, పోసాని కృష్ణమురళి ఉన్నాడు, నెక్స్ట్ జోగి రమేష్ ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. పోసాని కృష్ణమురళి ఒక సినీ నిర్మాత ప్లస్ డైరెక్టర్ కూడా చేశాడు. ఇలాంటి వాళ్ళు కొంతమందికి స్ఫూర్తినివ్వాలి. అంటే ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటాం, మనమే చేస్తాం, శాశ్వతం అనుకోవడం కరెక్ట్ కాదు ఏ రోజుకైనా. కానీ వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా, రూలింగ్ పార్టీ ఉన్నా ఇంకో పార్టీలో ఉన్నా ఒక పద్ధతిగా మాట్లాడి ఉంటే ఈ రోజు ఇవన్నీ రావు కదా. అది వాళ్ళు బట్టి ఇంకొకరు ఇన్స్పిరెన్స్ తీసుకోవాలి తప్ప వీళ్ళు చూసి ఇంకోడు ఏంటంటే బ్యాడ్ గా తీసుకునేటట్టు ప్రవర్తించారు. పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడికి వయసుకైనా గౌరవం ఇవ్వాలి, గౌరవం కూడా లేకుండా ఏంటి అమ్మనా బూతులు ఆడికే వచ్చా. ఆడికి నిజంగా మెంటల్ కృష్ణ, సైకో కృష్ణ అన్నందుకు ఆ సైకో టైప్ లో మాట్లాడాడు. ఆ జగన్మోహన్ రెడ్డి రాసిచ్చాడో, లేకపోతే సుబ్బారెడ్డి రాసిచ్చాడో, లేకపోతే ఎవరు సజ్జల రాసిచ్చాడో, ఎవరు రాసిచ్చాడో తెలియదు స్క్రిప్ట్. దాన్ని తీసుకొని ఈ సెట్ ఇలాగని ఇలాగని ఎందుకు ఓవర్ యాక్టింగ్. ఈ రోజు వచ్చేసరికి ఎవరు కనపడ్డు కదా. నెక్స్ట్ జోగి రమేష్ ఒకడు ఉన్నాడు, ఆడిని కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కర్రలతో దాడులు చేయడం ఏంటంటే అది 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆడికి అలాంటి వాడు కూడా మరీ ఘోరంగా అది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కొడాలి నాని కానీ, ఆర్కే రోజా కానీ, ఏయూ ప్రసాద్ రెడ్డి గారు ఆయన అయితే మరి తిరిగి చూడక్కర్లేదండి. ప్రసాద్ రెడ్డి కేవలం అంటే ఏబీసీ వచ్చి సీఎం ఎవడైనా ఏ రూలింగ్ పార్టీ ఉన్నా క్యాంపస్ లో రాజకీయం అంటూ జరగలేదు. అలాంటిది ఈయన ప్రసాద్ రెడ్డి వచ్చాక మొత్తం వైసీపీ కార్యాలయం కింద మార్చి పాడేశాడు. ఎవరైనా యూనియన్ నాయకులు వ్యతిరేకంగా తిరిగిదా, లేకపోతే ఏదైనా అడుగుదామన్నా వీళ్ళందరినీ ఏదో విధంగా భయభ్రాంతులు గుర్తు చేసి వీళ్ళందరినీ ఆయన పక్క తిప్పుకోవడం, లేదంటే వీళ్ళు ఎక్కడికో దూరంగా సస్పెండ్ చేయడం, లేకపోతే దూరంగా ట్రాన్స్ఫర్ చేసి చాలా ఇబ్బందులు పెట్టాడు. గత 5 ఏళ్ళలో ఒక ఎంప్లాయ్ కానీ ఎవరైనా సరే ఒక సుఖంగా లేరు. ఆ ప్రసాద్ రెడ్డి ఒకడు ఉన్నాడు వీళ్ళు కోవలో, అలాంటి ఆయన కూడా పోనీ వీళ్ళంటే చదువు సంచి లేదు అనుకుంటాం. మన కొడాలని కానీ, జోగి రమేష్ కానీ, ఈ ఆర్కే రోజా వీళ్ళందరూ ఏం చదువుకుని నాకైతే తెలియదు. ప్రసాద్ రెడ్డి ఒక PhD స్టూడెంట్. ఈయన కూడా ఒక కార్యాలయంకి ఇదిగా అభిమానం ఉండొచ్చు ఎవరికైనా, కానీ అభిమానం ఎంతవరకు ఆయన మనసులో ఉన్నంత వరకే. ఒక క్యాంపస్ లో కూడా రౌడీ ఇదేంటి వైసీపీ కార్యాలయంగా మార్చడం అది కూడా కరెక్ట్ కాదు. ఆ కోవలో ఈయన ఒకడున్నాడు. కాబట్టి ఇలాగ ఎంతమంది ఉన్నారు, చట్టపరంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక నాయకుడు ఒక 10 మందికి ఇన్స్పిరెన్స్ అవ్వాలా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, మోడీ గారు, వీళ్ళు ఇంకొకరికి ఆదర్శం తీసుకుంటారు. వాళ్ళు ఇలా ఉండాలి నాయకుడు. రాజకీయంగా ఎన్నో ఉంటాయి, ఒడిదో ఇచ్చేస్తారు. కానీ ఇంత ప్రతి ఘోరంగా మాట్లాడు. పోసాని కృష్ణమురళి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి, లోకేష్ స్థాయి ఏంటి, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన స్థాయి ఆయన ఈడు అంటే నేను ఒక ఆటో డ్రైవర్ గా నేను కూడా చెప్పకూడదు ఆ బూతులు. అంత చండాలని మాట్లాడాడు. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాడిని ఏం చేయాలంటే బతికుంటూనే నాలుగు కట్ చేయాలి. నరాలు కట్ చేస్తే, నాలుగు కట్ చేస్తే ఒక్కసారి తెలిసి వస్తుంది, రెండో కూడా భయపడుతుంది. ఇదే కాదు, ఇప్పుడు ఉన్న అధికార పరిస్థితులు ఎవరైనా రెచ్చిపోదామన్నా ఇది ఒక ఇదిగా ఉంటది. అలా కాబట్టి చట్టపరంగా ఒక లీగల్ గా వాళ్ళు మరి యాక్షన్ తీసుకోవడం చాలా కరెక్ట్. దాన్ని అయితే నేను నేనే కాదు ఏ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సమర్థించడం. అందుకే దానికైతే నేను ఓకే. పోసాని కృష్ణమురళి అరెస్ట్ మీరు ఎలా చూస్తారు? ఆయన నోడి దురిస్తానం చాలా ఎక్కువ అండి. ఎవరితోటి ఎలా మాట్లాడాలో రాజకీయ నాయకులతో నేర్చుకోవాలి. మెయిన్ డిసిప్లైన్ ఉండాలి మనిషి అనే దానికి. ఇప్పుడు ఒక ఎల్లకాలం మనం ఒకలా ఉండిపోం. మనసు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరిని పడితే అలాగే ఇష్టంగా మాట్లాడకూడదు. ఇది చాలా అన్ని అన్బెట్టింగ్ వారల్స్ కూడా వాడకూడదు. మాట్లాడచ్చు కానీ రాజకీయంగా విమర్శించి కానీ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకూడదు. ఏ పార్టీ అయినా ఎవరైనా సరే ఎవరిని కూడా ఇదేమనుకోదు. ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు. కానీ మనం మాట్లాడే తీరు బాగుంటే ఎప్పుడైనా పర్లేదు. తప్పు చేశారనుకోండి విమర్శించవచ్చు, తప్పు లేదు. కానీ సబ్జెక్ట్ గురించి విమర్శించాలి కానీ మనుషుల వ్యక్తిగత జీవితాల గురించి ఇంకోళ్ళ గురించి ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడరు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు. ఈరోజు నేను అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ ఆ వర్డ్స్ మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఇలా లోకేష్ గారిని కావచ్చు, అంటే అనేక దుర్భాషలు మాట్లాడి వాళ్ళ మీద ఎన్నో రకమైన సరే మానసికంగా ఎన్నో ఆడడం వల్ల చాలా ఇబ్బందులు పడేవారు. ప్రజలు దీన్ని అసలు ఎలా చూస్తారంటారు? ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరండి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఈ మాటలు యాక్సెప్ట్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు ఎవరు ఏ రాజకీయ నాయకుని కూడా వ్యక్తిగతంగా విమర్శించుకో. మరి రాజకీయ పరంగా మాట్లాడొచ్చు, తప్పు చేస్తే చెప్పదు, విమర్శించవచ్చు. కానీ వ్యక్తిగత విమర్శలకి ఎవరు వెళ్ళకూడదండి. యాక్చువల్ గా నాకు పవర్ ఉంది. ఈ రోజు ఎల్లకాలం మనిషి ఒకలా ఉండిపోదు. ఏదైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలి. అన్బైటింగ్ వర్డ్స్ మాట్లాడకూడదు. అది చాలా తప్పుగా మాట్లాడేట. ఈనాడు దానికి అనిపిస్తాను దేవుడు అనేది ఎప్పుడు ఎవరిని ఎలా నాలుగు అదుపులో పెట్టుకోకూడదు. ఎవరిని ఏడు చేయాలో ఏ విధంగా చేయాలో తెలుసు. మన మాటకి ఇప్పుడు పనిష్మెంట్ అనిపించినట్టే ఆయన మనసు కూడా మానసికంగా మాట్లాడేసి ఎంతో బాధపడతాడు. ఆయన కూడా వ్యక్తిగతంగా బయటకు అనిస్తాడు కానీ చాలా బాధపడతాడు. ఒక మాట అన్నామంటే ఆ మనిషి కూడా అన్ని మనిషి కూడా చాలా